హెల్త్కి స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా తలనొప్పి గురించి మాట్లాడదామని చెప్పి అనుకున్నాము. తలనొప్పికి కారణాలు అనేకం ఉంటాయి. దానికి తోడు చాలా సర్వసాధారణమైన కంప్లైంట్ కింద తలనొప్పిని పరిగణనకు తీసుకోవచ్చు. తలనొప్పి, బ్యాక్ పెయిన్, వెన్నునొప్పి, జ్వరాలు ఇవన్నీ చాలా సాధారణంగా ప్రతి మనిషికి జీవితంలో ఏదో సమయంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితులే. కానీ అదృష్టంగా కొద్దీ తలనొప్పులు చాలా మట్టుకు బినైన్ కండిషన్లు అంటే దానివలన ప్రమాదకరమైన పరిణామాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. తలనొప్పులు వస్తాయి, తగ్గిపోతాయి, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా తలనొప్పి రావటం అనేది మన జీవన విధానంలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఎదుర్కొనే సమస్యలు నేను చెప్పను, పరిస్థితులు. అలాగే పక్క వాళ్ళతో మనకుండే సమస్యలు, వాటిని ఎదుర్కోవటం వల్లనే ఎక్కువ తలనొప్పులు. ఇది ఒక తలనొప్పి అంటాం, మనందరం వినే మాటే. ఇది ఒక తలనొప్పి అనేది నిజంగా తలనొప్పి ఎప్పుడవుతుందంటే దాన్ని మనం పరిష్కారం చేసుకోవడంలో విఫలమవడం అన్నది ఏంటంటే కొంతకాలం వరకును ఏదైతే మనకి సమస్య ఉందో అది పూరించడం మనకి చేతకానంతకాలం ఆ తలనొప్పి. ఒకసారి అది పరిష్కారం దొరికిన తర్వాత సమస్య కాదు. అది ఉన్నన్ని రోజులు మనకి తలలో ఏదో రకంగా తొలిచివేయటం వల్ల ఏంటంటే దాని మీద ఆలోచనలు పోవటం, ఆలోచనలు కొద్దీ మనకి అది కష్టంగా అనిపించడం, కష్టంగా ఉన్నప్పుడు మనం కళ్ళు గట్టిగా చిట్లించడం, లేకపోతే పళ్ళు కొరికేయటం, లేకపోతే మెడ నరాలు కానీ మిగతా కండలు కానీ బలవంతంగా పెట్టుకోవటం. వీటితో ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే కండలు మనకి ఆడుకునేటప్పుడు కానీ పరిగెట్టినప్పుడు కానీ చూస్తాం కదా, ఎక్కువసేపు పరిగెట్టిన తర్వాత కండలో నొప్పి వస్తూ ఉంటుంది. దాన్ని కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ అట్లాగే మెట్లు ఎక్కటం అనేది కండలకి పెద్ద ఎక్సర్సైజ్ లాంటిది. అలాగే ఈ సమస్య అనేది కూడా పెద్ద ఎక్సర్సైజ్ ఎప్పుడవుతుందంటే దానివల్ల మన తల, మెడ వీటిలో ఉన్న కండరాలన్నీను ఎక్కువగా పనిచేయటం వలన, ఎక్కువగా వాటి మీద ఒత్తిడి రావటం వలన మనం చెప్పినట్టు ఒక సమస్యలు ఉన్నప్పుడు ప్రజలు మామూలుగా పెదాలు కొరుక్కోవటం, కళ్ళు చిట్లించడం, నొసలు ముడి వేయటం, అట్లానే టైట్గా కూర్చోవటం, ఎవరైనా చూసి కూడా చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ మెడ ఒక యాంగిల్లో పెట్టి ఆలోచన మునిగిపోవటం, ఇవన్నీ ఏంటంటే ఆ కండలు అలసిపోయేలా చేయటం, వాటి వలన తర్వాత తలనొప్పి రావటం అన్నది మనం గమనిస్తున్న విషయమే. దానివల్ల ఏంటంటే ఈ కండలు అలసిపోకుండా ఉండటానికి మనం నిద్రపోవటం, లేకపోతే స్నానం చేయటం, లేకపోతే కొంతసేపు కుర్చీలో ఎక్కడైనా కూర్చోవటం, ఈ పనులు చేస్తున్నారు. సర్వసాధారణంగా ఈ నొప్పి తగ్గిపోతాం. కొన్నిసార్లు మాత్రం మెడిసిన్స్ లాంటివి ఏది మామూలుగా సామాన్యమైనవి అంటే ఎలిమెంటరీ పెయిన్ కిల్లర్స్ లాంటివి ఉంటాయి కదా, అవి తీసుకోవటం వల్ల కొన్నిసార్లు కొంతమంది మామూలుగా జనం వాడుకునేది అమృతాంజనం, విక్స్ పేపర్ లాంటి టాపికల్ పెయిన్ మెడికేషన్ అవి తీసుకున్నప్పుడు కూడా తగ్గిపోతాయి. దీని తర్వాత ఇంకొక సర్వసాధారణంగా మనం చూసేది ఏంటంటే తలనొప్పులు రావటం అనేది సైనస్ ఇన్ఫ్లమేషను, సైనస్ ఇన్ఫెక్షను, సైనస్ ఇరిటేషన్. వీటి వల్ల సైనస్లు అనేవి ఏంటంటే గాలి బుడగలు లాంటివి. ఈ ఫేషియల్ స్కెలిటన్ మొత్తం మనకి పైకి కనిపించే తోలును ఈ ఎముకలు కాకుండా దీని వెనకాలన్నీ గాలి బుడగలు ఉంటాయి. ఆ గాలి బుడగలు ఎందుకు పెడతారంటే మన శరీరంలో ఉన్న టెంపరేచర్ని కంట్రోల్ చేసేది ఆ గాలి బుడగలే. ఈ గాలి బుడగల లోపల ఈ సైనస్లు అని అంటాం కదా, వాటికి లోపల చిన్నవి వెంట్రుకలు లాంటివి ఉంటాయి. అవి కదలిక మెదలిక వీటితో ఏమవుతాయంటే గాలిని లోపల తీసుకెళ్ళటం, బయటికి తోయటం, లోపల తీసుకెళ్ళటం, ఆ ఫిల్టరేషన్ చేయటం. అంటే ఏంటంటే చాలా మటుకు డస్ట్ పార్టికల్స్ కానీ ఉన్నప్పుడు ఫిల్టర్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ సైనస్కి డ్యామేజ్ కలిగే విషయాలు ఉంటాయి, ఎందుకంటే సైనస్ ఇన్ఫెక్షన్ పలానా డాక్టర్ చెప్పాడు మందులు రాసిన అంటూ ఉంటాం కదా, అవి ఎందుకు ఇన్ఫ్లేమ్ అవుతాయో అది మీరు గమనించాలి. ఎందుకంటే దాన్ని ఎప్పుడైతే మీరు ప్రివెంట్ చేసుకోగలుగుతారో, ఎప్పుడైతే నివారించగలుగుతారో అప్పుడే మీకు ఇవి తలనొప్పులు కానీ సైనస్ ఇన్ఫెక్షన్ కానీ తక్కువ అవుతాయి. ఎందుకు వస్తాయి ఎక్కువ? మనకి మామూలుగా చూసేది ఏంటి, ఇక్కడ చుట్టుపక్కల ఏదో టైర్లు తగలేస్తారు, చెత్త తగలేస్తారు, అది పొడి చెత్త, తడి చెత్త అనుకుంటూ రకరకాల పెట్టి వదిలేస్తారు. వాటిలో ఏమవుతుందంటే అవి యాక్చువల్గా రోడ్డు మీద చేయాల్సిన పనులు కావు, ఇంటి పక్కన చేయాల్సిన పనులు అసలే కావు, ఇంటి లోపల చేయాల్సిన పనులు అసలే కాదు. కానీ అవి చేయటం వల్ల ఏమవుతుందంటే అవి పీల్చడం జరుగుతుంది. పీల్చడం వల్ల సైనస్లు ఈ డెలికేట్ మ్యూకోజల్ మెంబ్రెయిన్ కానీ హెయిర్ కానీ ఫ్లజల్ అంటాం వాటిని, అవి కానీ దెబ్బతినడం జరుగుతుంది. వీటి వల్ల ఏమవుతుందంటే దుమ్ము ధూళి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. లోపలికి వెళ్ళినప్పుడు సైనస్ మెంబ్రెయిన్ పాడైపోయినప్పుడు ఇన్ఫ్లేమ్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే అవి ఎర్రగా అయిపోవటం, వాసిపోవటం, దాని నుంచి నొప్పి రావటం. ఎప్పుడైతే తలకి ముందంతా ఉన్నవి ఇవే సైనస్లే ఉంటాయి. కాబట్టి ఇవి ఎప్పుడైతే ఇన్ఫ్లేమ్ అవుతాయో తలనొప్పి రావడం సర్వసాధారణమైన ఎఫెక్ట్. అది కాజ్ ఏంటి?
ఈ బయట ఉండే ఈ ఎక్కడ పడితే అక్కడ తగలెట్టాలు, పొగబెట్టాలు, ఈ దుమ్ము ధూళి, కిరసనాయిలు వేసి బస్సులు నడపటాలు, కిరసనాయిలు వేసి కార్లు నడపటాలు, వాటిని పొగని ఎవడు పట్టుకోకుండా వదిలేయటాలు, వీటి వలన. టూ వీలర్ వేసుకునే వాళ్ళు పీలుస్తూనే ఉంటారు కదా, నడిచేవాళ్ళు పీలుస్తూనే ఉంటారు. వీళ్ళందరూ సైనసైడ్లు రావటం ఇవన్నీ నివారించడం మొట్టమొదటి మార్గం. ఇది నివారించకపోతే ఏమవుతుంది, ఆ ఎప్పుడైతే మెమ్బ్రేన్ దెబ్బతింటుందో దాంట్లో మెమ్బ్రేన్ దెబ్బతిన్న తర్వాత ఈ బ్యాక్టీరియా పోయి అక్కడ కూర్చుంటాయి. బ్యాక్టీరియా కూర్చున్న తర్వాత ఇన్ఫెక్షన్, తర్వాత దాని నుంచి పస్ రావటం, పస్ వచ్చిన తర్వాత యాప్సెస్. ఇంకా దానితో మీకు ఈ డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం, ఈ మందులు వాడుకోవటం, ఎవరైతే ఉంది ఎవరికి సంబంధించిన మందులు హోమియో, ఆయుర్వేదం, ఎల్లోపతి సంబంధించి ఎల్లోపతి వీళ్ళు రాయటం, అవి వేసుకోవటం అంటారు. మీరు అదే ఈ దుమ్ము ధూళి పొగ ఇట్లాంటివన్నీ పీల్చుకోవటం వారించగలిగితే ఈ తలనొప్పి రావటం అన్నది దానికి సంబంధించిన వైద్యం. అట్లానే స్ట్రెస్ అనకూడదు దాన్ని. యాక్చువల్గా అది మన లైఫ్లోనే మనం ఎదుర్కొనే అనేకమైన సమస్యలకి పరిష్కారం వెతుక్కుంటున్నప్పుడు ఈ ప్రెషర్ ఫీల్ అవుతాం. ఆ ప్రెషర్కి ఏంటంటే ఈ ఫేస్ దట్ సిచ్యువేషన్ అండ్ దెన్ ట్రై టు హ్యాండిల్ ఇట్ యాజ్ క్విక్లీ యాజ్ యూ క్యాన్, ఫైండ్ ఎ సొల్యూషన్. డోంట్ లివ్ విత్ ఎ ప్రాబ్లమ్, జస్ట్ లీవ్ ఇట్ ఆర్ సాల్వ్ ఇట్. దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెడేక్. అది ఇంకోటి. ఇన్ఫెక్షన్లు చాలా కామన్గా వచ్చేవి నేను చెప్పినట్టు సైనస్ ద్వారా, గాలి ద్వారా లోపలికి వెళ్ళటం. ఎక్కడైతే జ్వరం వస్తుందో అప్పుడు జ్వరం తలలో ఉన్నా లేకపోయినా తలనొప్పి రావడం అన్నది కారణం. అలాగే ముందు మనం ఈ తలనొప్పులకి అసలు పర్సెప్షన్ ఎలా అవుతుంది బ్రెయిన్కి అన్నది ఒకటి చెప్పుకోవాలి. దానికి లోపల బ్రెయిన్ నుంచి వచ్చే నరాలు ఉంటాయి 12. అందులో 5వది ట్రైజెమినల్ నర్వ్. ట్రైజెమినల్ న్యూరాలజీ ట్రైజెమినల్ నర్వ్ అన్నాను. ఈ మధ్యన ట్రైజెమినల్ న్యూరాలజీ అన్నది కొంచెం వెలుగులోకి వస్తున్న జబ్బు. అది ఈ ట్రైజెమినల్ నర్వ్ అన్నది ఫేస్ నుంచి కానీ తల నుంచి కానీ వచ్చే పెయిన్ పర్సెప్షన్ని అర్థం చేసుకుని మెదడుకి సరఫరా చేసే నర్వ్ అనమాట. అది ఎప్పుడైతే ఈ తలనొప్పికి సంబంధించిన సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్తాయో అప్పుడు మనకు అది చెప్తూ ఉంటుంది, బాబు ఫలానా చోట్ల ప్రాబ్లం ఉంది, టేక్ కేర్ ఆఫ్ దిట్, హ్యాండిల్ దట్ అన్నప్పుడు అప్పుడు మనం దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం, వైద్యం చేసుకోవడం జరుగుతాం. రెండు ఈ ఎన్వైరన్మెంట్ సంబంధించినవి, మనిషి జీవన విధానానికి సంబంధించినవి కాకుండాను ఇంకా చాలా ఎక్కువగా ఈ రోజుల్లో ఎక్కువ అవుతున్నాయి. ఏంటంటే ఈ మైగ్రేన్ పెయిన్ అనేది ఒకటి. మైగ్రేన్ అంటే తెలుగులో ఏమంటారో తెలియదు కానీ పార్శ్వ నొప్పి అనేది కామన్గా అన్నిటికీ సంబంధించి వాడుతూ ఉంటారు. సగం హెమిక్రేనియల్ పెయిన్ అనేది ఒక సగం తలలో మాత్రం ఎక్కువ వస్తూ ఉంటుంది కొంతమందికి మైగ్రేన్ అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఎక్కువ లైట్కి ఎక్స్పోజ్ అయినా సరే, లేకపోతే ఎక్కువ సౌండ్కి ఎక్స్పోజ్ అయినా సరే వాళ్ళు తట్టుకోలేని సెన్సిటివిటీ ఉంటుందన్నమాట. దీనికి కొన్నిసార్లు కారణం ఏమవుతుందంటే ఈ స్కాల్ప్కి కానీ ఇక్కడ మన ఈ తలకు సంబంధించిన కండలకు కానీ పోయే రక్తనాళాలు కొంచెం అబ్నార్మల్ సెన్సిటివిటీ ఉంటాయన్నమాట. అంటే వాటిలో ఉండే పొరలు స్పందన నార్మల్గా ఉండకపోవటం వలన వాళ్ళకి ఈ వాస్కులర్ హెడేక్స్ లాంటివి రావటం ఉంటుంది. అట్లానే మైగ్రేన్ కూడా ఒక టైప్ ఆఫ్ హెడేక్ అనమాట. మైగ్రేన్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో చాలా చోట్ల విస్తృతంగా పరిశోధనలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది యంగ్ పీపుల్, అంటే ప్రొడక్టివ్ పీపుల్, చదువుకునే వాళ్ళు, ఉద్యోగం చేసుకునే వాళ్ళలో ఎక్కువగా అది గమనించడం జరుగుతుంది. కాబట్టి దీని మీద పరిశోధన చేసిన తర్వాత చాలా చోట్ల ఏమవుతుందంటే మందులకు లొంగని జబ్బులకి ఈ ట్రైజెమినల్ నర్వ్కి సంబంధించి న్యూరోమాడ్యులేషన్, అంటే వాటికి నరాలకి స్టిమ్యులేట్ చేయడానికి చిన్న ఎలక్ట్రోడ్ పెట్టడం ద్వారా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఈ ఎలక్ట్రోడ్ పెట్టి పెరిఫెరల్ నర్వ్ స్టిమ్యులేషన్ ద్వారా ట్రైజెమినల్ నర్వ్ని చాలా మట్టుకు కంట్రోల్ చేయటం, అలాగే మైగ్రేన్ కానీ, హెమిక్రేనియల్ పెయిన్ కానీ, హెమిఫేషియల్ పెయిన్ కానీ ఇట్లాంటివన్నీ ట్రీట్మెంట్ చేయటం చాలా తేలిక ఈ రోజుల్లో. అంటే ఇక్కడ కాదు, యునైటెడ్ స్టేట్స్ కానీ, కెనడాలో కానీ, యునైటెడ్ కింగ్డమ్లో కానీ, జపాన్లో కానీ ఇది చాలా విస్తృతంగా ప్రజాదరణ పొందినటువంటి వైద్యం. ఇక ఇవన్నీను చాలా మట్టుకు మందుల ద్వారానో లేకపోతే సామాన్యమైన ప్రిస్క్రిప్షన్ లేకపోతే ఇలాగ స్టిమ్యులేషన్ ద్వారా తగ్గించుకుని కంట్రోల్ చేసుకోగలిగిన జబ్బులు. అవి కాకుండా వీటన్నిటిలోని తీవ్రతరమైన జబ్బు ఏమిటంటే బ్రెయిన్కి సంబంధించినవి కానీ లేకపోతే తలకు సంబంధించిన క్యాన్సర్ గడ్డలు రావడం. క్యాన్సర్ గడ్డ చాలా ప్రమాదకరమైనది. కానీ దీనివల్ల వచ్చే తలనొప్పి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కొద్దీ వెళ్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే ఈ తలనొప్పి తలలో ఉన్న గడ్డల ద్వారా వస్తే దానికి సంబంధించిన లక్షణం ఏంటంటే తెల్లారుజామున తలనొప్పులు రావటం. తెల్లారుజామున అంటే పొద్దున్నే 3, 4 వీళ్ళకి విపరీతమైన తలనొప్పి వచ్చి ఇమీడియట్గా లేచిపోయి గబాలను వాంతులు చేసుకోవటం, వాంతులు అయిన తర్వాత తలనొప్పి తగ్గిపోవటం అన్నది దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన లక్షణం.
ఎందుకు తలనొప్పి తెల్లారుజామున వస్తుందంటే ఎప్పుడైనా సరే నార్మల్గా ఉండే వాళ్ళైనా ఈ తలనొప్పి గడ్డలో వచ్చిన వాళ్ళ పేషెంట్స్కైనా పడుకున్నప్పుడు ప్రతి మనిషిలోనూ కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. ఎందుకంటే మన బ్రీతింగ్ లెవెల్స్ కొంచెం తగ్గుతాయి కాబట్టి. ఎప్పుడైతే మన శ్వాస తీసుకునే ఈ నంబర్ క్రమం తగ్గుతుందో అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ నార్మల్ లెవెల్స్లోనే కొంచెం పెరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో పెరిగితే బ్రెయిన్ ఈ తల క్లోజ్డ్ కంపార్ట్మెంట్ కాబట్టి కొంచెం వాల్యూమ్ పెరుగుతుంది అనమాట. నార్మల్ మనుషులకి వాల్యూమ్ పెరిగినా అది విత్ ఇన్ నార్మల్ రేంజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తలనొప్పి రాదు. అయితే బ్రెయిన్ ట్యూమర్ కానీ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కానీ బ్రెయిన్లో వేరే రకంగా కారణాల వలన నీరు కానీ ఎక్కువ నిలిచిపోయిన వాళ్ళకి ఏంటంటే అది ఏమాత్రం బ్రెయిన్ పెరిగినా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే లిమిటెడ్ కంపార్ట్మెంట్ ఇది. లిమిటెడ్ కంపార్ట్మెంట్లో ఒక 5 ml ఎక్కువైనా 10 ml ఎక్కువైనా అది ఎక్కువ అవుతుంది. వాళ్ళకి ఈ బ్రెయిన్ ఎక్స్పాన్షన్ వల్ల ఇమీడియట్గా తలనొప్పి రావటం, వెంటనే వాళ్ళు పైకి నిద్రలోంచి లేచిపోవటం, లేచిన తర్వాత గబాలను వాంతులు చేసుకోవటం, తర్వాత నొప్పి తగ్గటం. కనుక ముఖ్యంగా పిల్లల్లో పొద్దున్నే లేపేస్తున్నాడని చెప్పి పిల్లల్ని కొట్టడం తిట్టడం చేయకుండా వాడిని సరైన డాక్టర్ దగ్గరికో న్యూరాలజిస్ట్కో కొంచెం ఈ హెడేక్ స్పెషలిస్ట్కు దగ్గర తీసుకెళ్ళి చూపించడం మంచిది. ముఖ్యంగా ఇది ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా స్కాన్ చేయించడం మాత్రం అవసరం. బ్రెయిన్ స్కాన్ చేయించడం ఖర్చుతో కూడిన పనే, కానీ జీవితం కంటే ఎక్కువ ఖర్చు కాదు కాబట్టి తప్పనిసరిగా బ్రెయిన్ స్కాన్ చేయించడం మంచిది. ఎందుకంటే ముందు దశల్లో కనిపెట్టగలిగితే బ్రెయిన్ క్యాన్సర్ని కూడా మనం నిరోధించవచ్చు. అలా చేశారు కాబట్టి ఈ రోజుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ నార్మల్గా బతుకుతున్నారు. అలా చేశారు కాబట్టి ఎంతో సీరియస్ జబ్బైన స్టమక్ కార్సినోమాని కూడా జపాన్లో నార్మల్ లైఫ్కి తీసుకొచ్చారు. అటు ముందస్తుగా క్యాన్సర్ లక్షణాలు గమనించడం అంటే ఇది. తలనొప్పి తెల్లారుజామునే వచ్చి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ లేచి దానివల్ల బాధపడుతుంటే సరైన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళటం, న్యూరాలజికల్లీ వాళ్ళని ఎగ్జామిన్ చేయించడం అవసరం అని చెప్పినప్పుడు తప్పనిసరిగా స్కాన్ చేయించడం ముఖ్యమైన విషయం. కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ తలనొప్పికి సంబంధించిన సెషన్లో తలనొప్పులు చాలా మట్టుకు బినైన్ డిసీజెస్, అంటే ప్రమాదకరమైన జబ్బులు కావు. కాబట్టి వాటి గురించి మీరు ముఖ్యమైన విషయాలని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. జీవన విధానం మార్చుకోవటం, ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ తీసుకోవడం, మీ వలన కాకపోతే వేరే వాళ్ళతో సంప్రదించి సమస్యలు పరిష్కరణ చేసుకోవడం చాలా మటుకు తలనొప్పులు తగ్గిపోతాయి. ఇంకోటి సైనస్ ఇన్ఫెక్షన్ చాలా కామన్ ఈ దేశంలో. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ చాలా ఎక్కువ, అన్కంట్రోల్డ్ కాబట్టి. అది మీరు తగ్గించుకుంటే ఇది కూడా తగ్గించుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు ఏమాత్రం ఉన్నాను నెగ్లెక్ట్ చేయమాకండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వెంటనే దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. నమస్తే. Like and subscribe Eagle Health and Beauty.